ఇక టీడీపీ నాయకుడు వెన్నా బాలకోటిరెడ్డి హత్యలో తమ ప్రమేయం ఉందని మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబును హెచ్చరించారు. తమకు సంబంధం లేదని పలుమార్లు తాను చెప్పిన చెదలవాడ పదే పదే హత్యలో తమ ప్రమేయం ఉందని చెబుతూ ఉండటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం టీడీపీ నైజమని ఆయన మండిపడ్డారు. వారి దగ్గర సాక్ష్యాలుంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. చెదలవాడ అరవింద్ బాబు గారు పదే పదే బాలకోటిరెడ్డి హత్య గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. నేను ఆ రోజే ఒక ఛాలెంజ్ విసిరాను. దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడైనా సరే ఆధారాలతో నిరూపించండి. పొమ్మి వెంకటేశ్వరరెడ్డి అనే ఎవరైతే ఈ యొక్క హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడో అతనికి ఎటువంటి ఆశ్రయం ఇచ్చినా నా కాల్ డేటాతో సహా నేను మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. దేనికైనా సిద్ధం అని ఈరోజు కూడా మీ ముందు చెప్తా ఉన్నాను. ఇంతవరకు దాని మీద ఆయన ఆ సవాలుకి ఇంతవరకు జవాబు లేదు. ఏదో వాళ్ళ ఒక మీడియా ప్రకటన వస్తుంది, సడన్గా చూస్తూ ఉంటాం, మీకు కూడా తెలిసిన విషయం. స్వయంగా మాట్లాడేది లేదు. ఆ మీడియా ప్రకటనలో ఏదేదో రాస్తారు, దాన్ని ఎవరు మరి తీసుకోవాలో లేదో అర్థం కాని పరిస్థితి. నేను నేరుగా మీ ద్వారా చెప్పేది అంటే, నువ్వు రా ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడు, సవాల్ స్వీకరించావా లేదా. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన చెదలవాడ అరవింద్ బాబు గారు